సీతారాముల కళ్యాణం అంటే మొన్న మనం చెప్పుకున్న కథలో రాముల వారి శివధనుర్భంగం గావించిన వెంటనే జనక మహారాజు గారు మరి కొంతమంది రాయబారుల్ని పంపించారు. దశరథ మహారాజు గారు సంబారాలన్నీ పట్టుకొని మంత్రులతో అందరితో చతురంగ బలాలతో వచ్చేశారు అనుకున్నాం కదా కదా అయితే మిథిలా నగరానికి చేరుకున్న తరువాత జనక మహారాజు గారిని చూసిన తరువాత దశరథ మహారాజు గారు జనక మహారాజు గారు చాలా విషయాలు మాట్లాడుకున్నారంట. ముఖ్యంగా అన్నారంట, మీరు సీతమ్మ తల్లిని ఇచ్చేవారు, మేము పుచ్చుకునేవారు, అంటే మేము ఎంత అదృష్టవంతులమండి అని చెప్పి అనుకున్నారంట. ఆ తర్వాత బాగా అలసిపోయాము, తెల్లవారుజామున ఇక లేచిన తర్వాత మాట్లాడుకుందాం, ప్రస్తుతానికి మేము అలసిపోయాం కాబట్టి రెస్ట్ తీసుకుంటాం అని చెప్పి అన్నారు అని అన్నాను కదా. ఆ తర్వాత ఏమైంది అనుకున్నావు, రామలక్ష్మణులు ఉన్నారు కానీ మిగతా ఇద్దరు బ్రదర్స్ ఇప్పుడే కదా వాళ్ళ నాన్నగారితో వచ్చారు రాజ్యం నుంచి, భరత శత్రుఘ్నులు. వాళ్ళు మిగతా ఇద్దరు బ్రదర్స్ ని చూసి చాలా సంతోషపడిపోయారంట. ఇంకా నలుగురు అన్నదమ్ములు కూర్చొని కబుర్లు చెప్పుకోవడం స్టార్ట్ చేశారంట. అసలు మీరు ఎలా వెళ్ళారు, విశ్వామిత్రుల వారితో ఏవేం చూశారు, ఏవేం చేశారు అని చెప్పి వీళ్ళు అడిగితే వాళ్ళు చెప్తుంటే, మీరు రాజ్యంలోని విశేషాలని నాకు చెప్పండి అంటే ఇక్కడ ఏం జరిగింది అనేటువంటి వివరాలు భరత శత్రుఘ్నులేమో రామలక్ష్మణులకి చెప్పారంట. ఇలా రాత్రంతా వీళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు. తర్వాత ఏమైంది, అక్కడ ఏం జరిగింది, వీళ్ళ వాళ్ళందరూ కూడా వీరితో పాటు వచ్చారు కదా, మునులు మహర్షులు, వీళ్ళందరూ కూడా వాళ్ళు కూడా మొత్తం జనకపురిని చూసి ఎంత గొప్పగా ఉందో, వీళ్ళ పరిపాలన ఎంత బాగా చేస్తున్నారని చెప్పి చాలా బాగా పొగుడుతూ మాట్లాడుకున్నారంట. తెల్లవారిందా, లేచారా, కొంతమంది మహర్షులు వచ్చి రాముల వారి తండ్రి గారు దశరథ మహారాజు గారితో చెప్పారట, సీతారాముల కళ్యాణమే కాదు, జనక మహారాజు గారికి ఇంకా 3 కూతుళ్ళు ఉన్నారు కదా, మీ 3 కుమారులకు వారిని కూడా ఇచ్చేస్తే నలుగురికి నలుగురు అద్భుతమైనటువంటి సంబంధాలు ఇవి అని చెప్పేసి సలహా ఇచ్చారట. ఆలోచించారట. దశరథ మహారాజు గారికి కూడా బాగా నచ్చేసిందట. సీతమ్మ తల్లినేమో రాముడికి ఇస్తున్నారు, ఊర్మిళనేమో లక్ష్మణుడికి కదా, భరతునికేమో మాండవికను, ఇక శత్రుఘ్నుడికేమో శృతకీర్తినిచ్చి వివాహం జరిపిద్దామని చెప్పి ప్రతిపాదనను ఓకే చేసుకుని నలుగురికి వివాహాలు ఒకే వేదిక మీద అంగరంగ వైభవంగా చేశారట. ఇక సీతమ్మ తల్లి చేతిని శ్రీరాముల వారి చేతిలో పెడుతూ పెడుతూ ఉంటే ఆయనేమో నీలిమేఘ ఆకాశం అంత అందమైన వారు, అమ్మవారేమో భూదేవి, ఎంత గొప్ప ఛాయో కదా. ఆయన చేతిలోకి మొత్తం పాలని ఉండేది కదా, అందుకని చెప్పి ఇంకొకసారి వేస్తే పింక్ కలర్లోకి ముత్యాలన్నీ మారిపోయామంట. అసలు దేవతలందరూ పైనుంచి పూలవర్షం కురిపిస్తూ ఉంటే చాలా బ్రహ్మాండంగా సీతారాముల కళ్యాణం జరిగిందంట. వాళ్ళిద్దరిని చూడడానికి 1000 కళ్ళు కూడా సరిపోవు అని చెప్పేసి అందరూ వేవేలా పొగిడారంట తెలుసా. అంత బాగా నలుగురు కళ్యాణం జరిగిందంట. పెళ్ళంతా బాగా జరిగిపోయింది, బోలెడన్ని సంరంభాలు. ఇప్పుడు ఇందాక దశరథ మహారాజు గారు తీసుకొచ్చారు, ఇప్పుడు మరి కూతుళ్ళందరూ కూడా అత్తారింటికి వెళ్ళిపోతున్నారు కదా, అందుకని జనక మహారాజు గారు గుర్రాలు, ఏనుగులు, వజ్రాలు, వైడూర్యాలు మొత్తం బోల్డంత పంపించారంటే శారీని. వెళ్తూ వెళ్తూ ఉంటే కథంతా బాగుంటే మనం ఎందుకు మాట్లాడుకుంటాం కదా, ఎక్కడో ఏదో ఒక ట్విస్ట్ ఉంటూనే ఉంటుంది. ఏం జరిగింది, సడన్ గా 4 దిక్కుల్లోనూ చీకటి కమ్ముకుందంట. వీళ్ళు బయలుదేరి వెళ్తూ ఉంటే మొత్తం చీకటి అయిపోయిందంట. పక్షులన్నీ అరుస్తున్నాయంట, పెద్ద పెద్ద గొప్ప గొప్ప చెట్లు ఉంటాయి కదా అవన్నీ పడిపోతున్నాయంట. గొండ్రగడ్డలు పట్టుకొని పరశురాముల వారు వచ్చి వీళ్ళ ఫ్యామిలీ ముందు నిల్చున్నారంట. తెలిసింది, ఎప్పుడో బూజు పట్టేసినటువంటి శివధనుస్సుని విరవడం గొప్ప ఏమీ కాదు, ఇప్పుడు నేను నీకు ఒకటి చూపిస్తాను, దాన్ని విరుచి చూపించు అని చెప్పి ఛాలెంజ్ చూపిస్తారట రామునికి. మరి రాముడు పరశురాముడు భగవంతుని శ్రీ మహావిష్ణువు యొక్క 2 అవతారాలు ఒకే క్షణాన అందరూ దర్శించబోతున్నటువంటి మహాఘట్టం. ఆ తర్వాత కథలో ఏం జరిగిందో తెలుసుకుందాం. మా శోభిత్తో పాటు అందరం వినే ప్రయత్నం చేద్దాం. తెలుసుగా, లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయాలి. నువ్వు నేను ఒక కథకి. బాయ్.